పేరు. ఆ సంపద్వసు అనబడేటటువంటి కిరణ సముదాయము నుండి వెలువడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి వలన కుజగ్రహం పోషింపబడుతుంటది. లోహిత వపుహు అంటారు మూక పంచశతిలో, ఎర్రటి రంగులో ఉంటుంది ఆ గ్రహం. ఆ గ్రహానికి అంత శక్తి రావడానికి కారణం ఎక్కడిది అంటే సూర్యుని నుంచి వెళ్ళేటటువంటి ఆ సంపద్వసు అనబడేటటువంటి కిరణ సముదాయములలోని తేజస్సు చేత పోషింపబడుతుంటుంది కుజగ్రహం. అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటిది మహానుభావుడు ఆ గురుగ్రహం, బృహస్పతి గ్రహం. అసలు జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ ఎలా ఉండనివ్వండి, ఒక్క గురుగ్రహం వీక్షణం బాగుందనుకోండి, మిగిలిన గ్రహాలన్నీ సరిగ్గా చూడకపోయినా బాధలేదు, గురువు ఒక్కడు కాపాడేస్తాడు. గురుగ్రహం ఒక్కటి సరిగ్గా లేదనుకోండి, పాపగ్రహాలకి ఇంత అవకాశం దొరికితే చాలా పడగొడతాయి. గురుగ్రహం కానీ బలహీనపడితే దాన్ని మళ్ళీ బలవత్తరంగా చేసుకోవడానికి సాధనమిచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఒక్క శంకర భగవత్పాదులకే దక్కింది. అందుకిచ్చారు దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి దర్శనం చేసినా, రోజు దక్షిణామూర్తి స్తోత్రం చేసినా వారికి జాతకంలో గురుగ్రహానికి బలం తక్కువగా ఉన్నా కూడా గురుగ్రహం బలాన్ని పుంజుకుంటుందని శాస్త్ర మర్యాద తెలిసిన పెద్దలు చెప్తారు. అంత గొప్పదైనటువంటి గురుగ్రహాన్ని సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అర్వర్యామ అంటారు, ఆ కిరణముల యొక్క సముదాయము చేత పోషిస్తూ ఉంటాడు. అర్వర్యాగా దాని పేరు. ఆ కిరణముల యొక్క సముదాయము చేత పోషిస్తాడు. అలాగే స్వరాడ్వసు అని 7వ కిరణ సముదాయం మనకు పేరు. ఆ స్వరాడ్వసు అనబడేటటువంటి కిరణ సముదాయము చేత శనీశ్చర గ్రహాన్ని పోషిస్తాడు. శనైహి చరహ, మెల్లమెల్లగా కదులుతాడు. అందుకని శనైశ్చరుడు అని పేరు. శనీశ్వరుడు కాదు. ఈశ్వర శబ్దం గ్రహాలకి లేదు. గ్రహములు ఈశ్వరానుగ్రహము మీద ఆధారపడతాయి. ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి కర్మ ఫలితాలు ఇస్తాయి. ఈశ్వరుడు వద్దన్నాడు అనుకోండి, అవి ఫలితాలు ఇవ్వకుండా ఆగుతాయి. తక్కువ స్థాయిలో ఫలితవి అంటే తక్కువ ఇచ్చి వదిలేస్తాయి. పాము కరవవలసిన వాడిని భక్తితో ఉన్నవాడు చీమతో కరిపించి వదిలేస్తుంది. అందుకే నవగ్రహాలు కూడా శంకరుడికి ఆభరణమని శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహ కవచం పెట్టుకుంటాడు. కాబట్టి ఈ 7 రకములైనటువంటి కిరణ సముదాయము చేత జడులైనటువంటి వారి యందు మందబుద్ధి పోగొట్టి వాళ్ళందరూ చైతన్యం పొందేటట్టుగా చేస్తాడు. ఇందులో మళ్ళీ ఒక విశేషం ఉంది, శిశిరధృతి అంటారు. అంటే ఈ చైతన్యం ఇచ్చేటప్పుడు కూడా ఎలాగంటే వాడు మనస్సులతో ప్రతిస్పందించడం కాదు, అసలు వాడి శరీరంలో ఉన్న ఏ అవయవం కదలడానికి ఇష్టపడదు. ఎప్పుడు పడుకోవడం, లేకపోతే పడుకోవడానికి నిద్ర పట్టాలి కాబట్టి తింటూ ఉండడం, తినాలంటే ఆకలి అయ్యాలి కాబట్టి పడుకోవడం, అంతే. అంతకన్నా ఇంకా శరీరం కదలదు. ప్రయత్నపూర్వకంగా శరీరం ఒక ఉపకారం కోసం, ఒక అనుష్ఠానం కోసం, ఒకటి నేర్చుకోవడం కోసం, అది బడలిపోయినా సరే ఒక ప్రయోజనం కోసమని చెయ్యలేని వాడెవడున్నాడో వాడికి ఇక్కడ బుద్ధి స్థానం నుంచి అరికాలు వరకు చల్లతనం, ఆ మందబుద్ధి వ్యాపించింది అంటారు. అంటే ఇంకా వాడిది మొద్దుబారిపోయిన మందతనం. అందుకే మీరు చూడండి, కొయ్యబారిపోయిందండి, ఎంత చల్లగా ఉందో అంటారు. బాగా చల్లగా ఉన్నదాన్ని ముట్టుకున్నారనుకోండి, కొయ్యబారిపోయిందంటారు. చల్లగా ఉన్నదాని మీద పట్టుకెళ్ళి వస్తువు పెట్టారనుకోండి, ఆ చల్లతనం మెల్లిమెల్లిగా వ్యాపిస్తుంది. మొదట పాత్రలోకి ఎక్కుతుంది, లోపల ఉన్న మంచినీళ్లు కూడా చల్లబడిపోతాయి. అలా వాడికి ఇక్కడ పుట్టిన మందబుద్ధి ఏం చేస్తుందంటే, ఆ జడత్వం అసలు వాడి కాళ్ళు చేతులు కూడా కదలమంటే కదపడు. అలా ఉంటాడు సోమరితనం. దాన్ని విరగ్గొట్టగలిగిన కిరణ సముదాయం ఉన్నవాడెవరంటే సూర్య భగవానుడు. అందుకే అసలు పిల్లలు ప్రయోజనాత్మకమైనటువంటి జీవితాన్ని గడపాలంటే, వంశానికి పేరు తెచ్చేవాళ్ళు కావాలి అంటే ప్రతి ఇంట తల్లిది ప్రధాన కర్తవ్యం. తండ్రికి అంత తీరుబడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, తండ్రి మాట వినొచ్చు, వినకపోవచ్చు. తల్లి మాట పిల్లలు కాదన్నారు. అమ్మ మాట పరబ్రహ్మము మాట వాళ్ళకి. నాన్న రోజు బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడు పెద్దయ్యాక కూడా పెట్టుకుంటాడు. నాన్న నువ్వు రోజు ఒక్కసారి మేడెక్కి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి వస్తే తప్ప నేను నీకు పాలు కాచి పట్టుకొచ్చి ఇవ్వను అందనుకోండి అమ్మ.
వాడు అమ్మ కోసం మొదలెడతాడు నమస్కారం. ఆ తర్వాత వాడు దేశంలోనే పేరుగాంచినటువంటి మహావిద్వాంసుడో లోకోపకారం అయిన తర్వాత అమ్మ నేర్పిన విద్య అని ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేస్తాడు. చాలు, ఆయన దిద్దుతాడు. ఇది ఇవాళ అత్యంత అవసరమైనటువంటి విషయం. దానికి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు, మనం వెళ్ళక్కర్లేదు, ఆయనే ప్రతి ఇంటికి వస్తాడు. ఒక్కసారి ఆ తూర్పు దిక్కుకు తిరిగి అసలు ఆ సూర్యోదయం ఎంత చైతన్య దీప్తి అండి! లోకములోని ప్రాణులన్నీ ఉత్సాహాన్ని పొందేటటువంటి సమయం. తిక్కన గారు భారతంలో వర్ణిస్తారు, నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ పూర్వాద్రి మీద వెలుగుతాడు. ఆ తూర్పు కొండ మీద ఆయన వెలుగుతుంటేట ఎంత దీప్తి, ఎంత చైతన్యం అంటే నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు అనుకోండి, ఇలా పెట్టి ఉంటాడు, ఇలా రెండు చేతులు ముడుచుకుని ఉంటాయి. భగవంతుడి దర్శనం అయిందనుకోండి, అబ్బా అని ఇలా అంటాడు, స్వామి రెండు కన్నులతో నిన్ను చూశాను, ఇక నోటితో మాట్లాడదు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పగడనదిది లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. అలా ఇలా రెండు చేతులు ఇలా పెట్టి ఆనందంతో మురిసిపోతుంటాడు. అలా రాత్రంతా పద్మాలు ఇలా మొగ్గలై ఇలా పెట్టి, హే భగవన్ సూర్యనారాయణమూర్తి ఎప్పుడొస్తావు 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 అని ఎదురు చూస్తాయిట. ఆ బాలభానుడి కిరణం సూర్యోదయం అవగానే వచ్చి ఇలా తగులుతుంది. తగలగానే ఇలా విచ్చుకుంటుంది, అబ్బా స్వామివారు వచ్చేసారమ్మయ్యా అని. అలా అవి రాత్రంతా చేసిన తపస్సుకి ఫలితంగా వాటిని అనుగ్రహించాడా అన్నట్టుగా వచ్చేట. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా. చక్రవాక పక్షులకి భార్యాభర్తలకి ఒండూరుల మీద విశేషమైన ప్రీతి. కానీ వాటికి ఉన్నటువంటి బలహీనత ఏమిటి అంటే చీకటి పడితే వాటికి కళ్ళు కనపడం. అందుకని చీకటి పడగానే అవి ఆడపక్షి భర్తని కనిపెట్టలేదు, మగపక్షి భార్యని కనిపెట్టలేదు, కళ్ళు లేవు కదా. ఎగిరి పెడితే ఎక్కడ ఏ ముళ్ళల్లోనూ ఇరుక్కుంటామని భయం. అందుకని ఓ చెట్టు మీద కూర్చుని భార్య అరుస్తూ ఉంటుంది, ఓ చెట్టు మీద కూర్చుని భర్త అరుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడెక్కడో ఉన్నాడు అని వినిపించినా ఇది ఎగిరి వెళ్ళలేదు, అది ఎగిరి రాలేదు. అందుకని అలా రాత్రల్లా ఏడుస్తూనే ఉంటాయి. అలా వాటి ఏడుపు విని 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 ఆ భార్యాభర్తలు కలుసుకుని సంతోషిస్తారు. నువ్వేమిటి అతల బాగుని చీకటిని తోషవతల బారేసి ఉదయించి చక్రవాక పక్షులు కలుసుకునేటట్టు చేశాడా, వాటి అనురాగం పండేటట్టు చేశాడా అన్నట్టుగా ఉదయించేట. ఆ వెలుతురు రాగానే ఈ పిట్ట అక్కడికి ఎడుతుంది, ఆ పిట్ట ఇక్కడికి వస్తే రెండూ కలిసి చెట్టు మీద కూర్చుని ముక్కుతో ఒకదాన్ని ఒకటి పొడుచుకుంటూ పరమ సంతోషంతో కోకోలాడుతూ కలుసుకుంటాయి చక్రవాక పక్షులు. రాత్రల్లా విరహం అనుభవించి పరమ ప్రేమతో కలుసుకోవాలని పరితపించినటువంటి చక్రవాక పక్షుల యొక్క శోకాన్ని చూసి బాధ చెంది, నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని తెల్లవారేటప్పటికి చీకటిని పోగొట్టి ఉదయించి తన వెలుగు యొక్క స్ఫూర్తి చేత ఆ రెండు పక్షులు ఒకదాన్నొకటి చూసి కలుసుకుని సంతోషించేటట్టుగా వాటి అనురాగపు ఫలితమా అన్నట్టుగా ఉదయించినటువంటి ఆ బింబం ఎంత సంతోషం. కాబట్టి దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక గరగిన గట్టి అనగా. ఏదో నేను ఇక్కడి నుంచి ఒక రకమైన బంక, అక్కడి నుంచి ఓ రకమైన బంక, ఇక్కడి నుంచి ఓ రకమైన బంక తీసుకొచ్చి 3 రకాలైన బంక ఓ దాంట్లో పోసేసి చల్లటి చోట పెట్టాను అనుకోండి, 3 కలిపి ముద్దయిపోయి ఒకటే అయిపోయి అనుకోండి. ఇప్పుడు ఎందులో ఏ బంక ఉంది తెలియదు, 3 కలిపి గంట కట్టేసాయి. అలా బ్రహ్మగారి సృష్టి శక్తి, విష్ణువు యొక్క స్థితి శక్తి, శంకరుడి ప్రళయ శక్తి 3 శక్తులు కలిపి ముద్ద కట్టేస్తే ఆ ముద్ద సూర్య భగవానుడు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా. చూడండి, ఇళ్లలో మనీ ప్లాంట్ అని చిన్న కుండీల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడో లోపల దుంప ఉంటుంది, దానికి పక్క నుంచి ఇలా ఓ తీగ వస్తుంది, ఇలా ఓ తీగ వస్తుంది, ఇలా ఓ తీగ వస్తుంది. ఒక దుంపలోంచి 3 తీగలు వస్తాయి. 3 వేదములు ఎవరి నుంచి వచ్చాయంటే పరబ్రహ్మము నుండి వచ్చాయి. ఆ
ఆ 3 వేదములు అంటే అథర్వణ వేదాన్ని 3 వేదాల్లోకే చెప్పేస్తారు సూక్తం రీత్యా. అయినప్పుడు ఈ 3 వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అదిగో ఏ దుంపలోంచి 3 తీగలు వచ్చాయో అలా ఏ పరబ్రహ్మం నుంచి 3 వేదాలు వచ్చాయో ఆ దుంప అదిగో అక్కడుంది. అదే ఆ 3 వేదాలు పుట్టిన దుంప సూర్యబింబం. లోకంలో సాధారణంగా దుంప ఎక్కడ ఉంటుందంటే కింద ఉంటుంది, తీగలు కనపడతాయి. ఆ దుంప చూడాలనున్నా పీకితే తీగలు పాడైపోతాయి. కానీ ఈ దుంప మనం చూడాలని కోరుకోవలసిన అవసరం లేకుండా తానే పైకొచ్చి కనపడి తీగల్ని కూడా కాపాడుతుంది. ఎంత గొప్ప దుంప ఇది! కాబట్టి అతుల వేదత్రయలతికాచయము పొనిపొండన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు లోకంలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క కన్నులు ఇలా తెరుచుకునేటట్టు చేస్తాడు. తెల్లవారిందనేటప్పటికీ అన్ని ప్రాణులు కళ్ళు తెరుచుకుంటాయి. మామూలుగా ఎవరైనా ఒకళ్ళనొకళ్ళు లేపాలి. ఏదో రాత్రి 12:30కి రైలు ఉంది అనుకోండి, ఏమైనా 11:30 అయింది ఇంకా బయలుదేరని లేపాలి, లేకపోతే అలారం పెట్టుకోవాలి. సూర్యబింబం వచ్చిందంటే ఇంకా నిద్రపోయాడంటే నేను వాడి గురించి చెప్పక్కర్లేదు. కాబట్టి అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కర్ర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి సూర్యబింబం వచ్చేటప్పటికి కలువలు ముడుచుకుంటాయి. అందుకని లోకుల యొక్క చేతులనేటటువంటి కలవ పువ్వులు ముడుచుకున్నాయి. అంటే ఇలా ఉన్నవి ఆయన్ని చూసేటప్పటికి ఇలా అంటాం. అంటే ఇప్పుడు చేతులు ముడుచుకున్నాయి కదా, కలవ పువ్వులయ్యాయి. హృదయములనేటటువంటి పద్మములు విచ్చుకున్నాయి. అందరికీ చైతన్యం, అబ్బా తెల్లవారిపోయింది, పదండి మన పనులు చేసుకుందామని సంతోషంగా జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఇది మామూలుగా కాదు. సూర్యోదయం అవుతోంది అంటే ముందే తెలుసుకుంటాయి కొన్ని ప్రాణులు. కోడి సూర్యోదయం అవుతోందంటే ఎంత సంతోషమో దానికి. మొట్టమొదటి సూర్యోదయం అయిపోతోందని లోకానికి తెలియచేస్తుంది. సుప్రభాతం పాడితే మనం చెప్పట్లేదండి, పరమ సంతోషంతో ఎన్ని ప్రాణులు సూర్యోదయం అవుతోందనేటప్పటికీ ఆనందపడిపోతాయి. భృంగా వళీచమ కరంద రసాను విద్ద చంగా రగీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీచమకరందరసాను విద్ధజంగారగీత నినదై సహ సేవనాయ. తామర పూలలో ఉండేటటువంటి మకరందాన్ని కడుపు నిండా తాగేసి అదిగదిగదిగో వెంకటేశ్వర స్వామి వారు ఆయన దర్శనం చేసుకుందాం రండి రండి ఆనంద నిలయానికి తలుపులు తీస్తున్నారని ఈ తామర పూలలో వాలినటువంటి ఈ గండు తుమ్మెదలన్నీ కూడా లేచి చక్కగా గుంపులు గుంపులుగా వెంకటాచలానికి బయలుదేరి వెడుతున్నాయి. ఆ సన్నివేశం చూడ్డానికి ఎంత అందంగా ఉంటుంది. రసాను విద్ద జంగా రగీత నినదై సహసేవనాయ. అందులో ఆ తుమ్మెదలు జంకారం చేస్తూ పువ్వుల మించి వెళ్ళేటటువంటి పరిస్థితి. అసలు అవి సూర్యోదయాన్ని ఎలా కనపడతాయో ఎలా పెడతాయో పరమాద్భుతం. ఇది నేను మీకు నోటితో చెప్తే అర్థమయ్యేటటువంటి విషయం కాదు. మాకు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలం వెళ్ళడానికి మారేడుమిల్లి అని చెప్పి ఒక అటవీ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలోంచి వెడుతుంటే ఒకసారి నేను ఉదయం వేళలో భద్రాచలం వెడుతూ ఆ మారేడుమిల్లి అరణ్యంలో వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని వందల కార్లు ఆగిపోయి ఉన్నాయి. ఏమైందా కార్లు ఆగిపోయాయి అంటే, లేదండి ఇదంతా కూడా ఇప్పుడు తుమ్మెదలు కప్పేసే సమయం, అవి వెళ్ళిపోయే వరకు కార్లు వెళ్ళవన్నారు. అదేమిటని నేను ఆశ్చర్యపోయి దిగబోయాను. దిక్కండి కిందకి దిక్కండి, అద్దాల్లోంచే చూడండి అన్నారు. కాసేపటికి వచ్చే తుమ్మెదలు అసలు భూమి ఆకాశములు కనపడలేదు. ఇప్పటికీ వసంత ఋతువులో వస్తాయిట. అన్ని తుమ్మెదలు కప్పేసాయి అంతే. కప్పేసి ఇన్ని తుమ్మెదలు అరణ్యంలోకి వెళ్ళిపోయాయి మళ్ళీ. బట్ ఏమిటో మరి ఆ సూర్యనారాయణ మూర్తితో సంబంధం. వెళ్ళిపోయిన తర్వాత కారులన్నీ వెళ్ళిపోయాయి. అసలు నిజంగా తుమ్మెదలు కడుపు నిండా తేనె తాగి అవి వచ్చేటటువంటి సన్నివేశం ఆ రొద. అందుకే చూడండి భక్తులు భగవద్ దర్శనానికి వెళ్ళేటప్పుడు రొద కింద బయలుదేరుతారు. శ్రీశైల సుప్రభాతంలో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. పాతాళ గంగలో స్నానం చేసి విభూతి పుండ్రాలు పెట్టుకుని హర హర మహాదేవ జంభో శంకర అంటూ పెద్ద కేకలేస్తూ పెడతారు. తీరా అక్కడికి వెళ్ళాక నిశ్శబ్దం. తుమ్మెద పువ్వు దగ్గరికి వచ్చేవరకే అల్లరి, పువ్వు దగ్గరికి వచ్చాక నిశ్శబ్దం. మన మనస్సులు కూడా తుమ్మెదలైతే
ఆయన వంక ఒక్కసారి చూసేటప్పటికి నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, హృదయారవిందం, ముఖారవిందం ఏదైనా పద్మమే. అది చూసేటప్పటికి మన మనస్సు అనేటటువంటి భృంగం అలా ఉండిపోయి నిశ్శబ్దంగా అనుభవించాలి స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని. అందుకనదిగో స్వామి అలా వస్తున్నాయి. ఈషత్ ప్రఫుల్ల సరసీనుహనాది కేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆయాతి మందమనిల సహ దివ్య గంధై శేషాదృశే కర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహనాది కేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం. వెదురు పువ్వులు మొదలైనటువంటివి అపురూపంగా ఉంటాయి. అటువంటి పువ్వులు వాటి మించి వచ్చేటటువంటి సువాసన అద్భుతంగా ఉంటుంది. తెల్లవారుజాముని విచ్చుకుని ఆ పువ్వుల మించి వచ్చేటటువంటి వాసన ఉందే అది గుబాళిస్తోంది స్వామి, తెల్లవారుతోందని గుర్తు నిద్రలే. అసలు ఆ సూర్యోదయం అవుతోందనేటప్పటికీ వాతావరణం అంతా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వరకే అనుకుంటాం సముద్యంతం అని పొంగిపోతున్నారు మహానుభావుడు అగస్త్య మహర్షి. ఎందుకో తెలుసా? అసలు అంతరిక్షంలో ఒక వైభవం ఉంటుంది. ఆయన మండలాకారంగా కాదు వెడతాయి ఆయన గుర్రాలు. వెడుతున్నప్పుడు మొట్టమొదట తూర్పు దిక్కున బయలుదేరతాయి. తూర్పు దిక్కున బయలుదేరుతుంటేనే అరుణోదయం అని మొట్టమొదట ఆయన సారథి కనపడతాడు. ఎర్రటి కాంతులు వస్తాయి. ఆ ఎర్రటి కాంతులు వచ్చేటప్పటికీ తూర్పు దిక్కున దేవేంద్రుడు లేచి నిలబడి, ఇంద్రుడు అధిపతి కదా, సూర్యుడికి నమస్కారం చేస్తాట. చేయగానే ఓ విచిత్రం జరుగుతుందట. మయూరక వివరించాడు. ఆయన అహల్య విషయంలో గౌతముడు ఇచ్చినటువంటి శాపం చేత ఆయన యొక్క శరీరం అంతా కూడా ఆ కన్నుల కింద కానీ పద్మముల కింద కానీ కనపడతాయి. అది వికారమైనటువంటి స్థితిని పొందింది ఆ గౌతముడి శాపం వల్ల. మీ అందరికీ తెలుసు ఆ విశేషం. అవి పద్మములలా ఉంటాయి ఆ కళ్ళు. సూర్యకిరణములు ఎప్పుడైతే పడ్డాయో ఇంద్రుడి కళ్ళన్నీ విచ్చుకుంటాయిటంటే అంత అందంగా ఉంటుంది కదా సూర్యబింబం. అన్ని కళ్ళు విచ్చుకుంటే ఒళ్ళంతా పద్మాలు విచ్చుకున్న మనిషోడు ఎలా నించుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాట ఇంద్రుడు. అప్పుడు అనూరుడు పెద్ద కేకేస్తాట రథాన్ని నడుపుతూ, ఓ ఇంద్ర, నీ ఒళ్ళంతా కళ్ళు, ఆ కళ్ళన్నీ పద్మాల్లా ఉన్నాయి. అదిగో మా స్వామి కిరణాలు పడి నీ ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ విచ్చుకున్నాయి. అంటే నీ కన్నులన్నీ విచ్చుకున్నాయి. విచ్చుకుని ఎంత విచిత్రాకృతిలో ఉన్నావో రెండు చేతులు ఎత్తి నమస్కరించి సూర్యరథం బయలుదేరిందంటే. అంటే ఇంద్రుడు లేచి నిలబడి తన గణములన్నిటితో నమస్కరిస్తాడు. తూర్పు దిక్కున బయలుదేరి మండలాకృతిగా ఆగ్నేయానికి తిరుగుతాడు. ఆగ్నేయానికి తిరగగానే అనూరుడు అరుస్తాట, ఓ అగ్ని, ఇప్పటి వరకు నీ కాంతి ప్రజ్వలంగా పైకొచ్చింది. ఇప్పటి వరకు లోకానికి నువ్వు కాంతినిచ్చావు. కానీ నీలోకి ఏ హవిస్సునిస్తారో ఆ హవిస్సును కూడా పుచ్చుకునేటటువంటి పరబ్రహ్మస్వరూపమైన సూర్యనారాయణుడు వస్తున్నాడు. ఆయన కాంతి చేత నీ కాంతి కప్పబడుతోంది. లేచి నిలబడి నమస్కరించంటే అగ్నిహోత్రుడు లేచి సూర్యనారాయణుడికి నమస్కరిస్తాట. మండలాకృతిగా ఆగ్నేయం నుంచి దక్షిణానికి తిరుగుతుంది రథం. తిరిగేటప్పటికీ యమధర్మరాజు దక్షిణ దిక్కుకు అధిపతి. అనూరుడు అరుస్తాట, ఓ యమధర్మరాజా, నువ్వు సూర్యనారాయణమూర్తికి కొడుకువి, నీ తండ్రి వస్తున్నాడు, లేచి నిలబడు. గుర్రాల యొక్క చప్పుడు వినపడ్డా, గుర్రాల యొక్క అరుపు వినపడ్డా, గుర్రాల యొక్క దౌడు వినపడినా దున్నపోతు జడుస్తుంది. జడిసి అటు ఇటు పరిగెడుతుంది. నీ వాహనం మహిషం దున్నపోతు. స్వామి రథం మీద వస్తుంటే ఆయన దివ్యమైన గుర్రముల యొక్క సకిలింపుకి వాటి యొక్క చప్పుడికి నీ దున్నపోతు కంగారు పడి అటు ఇటు పరిగెడుతుందేమో, దాన్ని నీ వెనక్కి పెట్టుకో, వెనక్కి పెట్టుకుని ముందుకు నిలబడి తండ్రికి నమస్కారం చేయి అంటట. యమధర్మరాజు దక్షిణ దిక్కున నిలబడి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తాట. దాటుతుంది. దాటి నైరుతి వైపుకెడుతుంది. వెళ్ళేటప్పటికి నిరుతి రాక్షసాధిపతి. నువ్వు ఎంత రాక్షసాధిపతివైనా ఇన్నాళ్లు భగవంతుని అనుగ్రహం లేక రాక్షస బుద్ధితో గణములను నడిపావు. ఇప్పుడు సాక్షాత్ స్వామి దృష్టి నీ మీద పడుతోంది. నైరుతి వైపుకు వస్తున్నాడు. నువ్వు ధన్యుడవైపోయావు. నైరుతి లేచి నిలబడి నమస్కరించంటే అంటే అప్పుడు నిరుతి లేచి నమస్కారం చేస్తాట. అట్నుంచి పశ్చిమానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికి పశ్చిమాన జలములకు అధిదేవత వరుణుడు. ఆ అనూరుడు అరుస్తాట, ఓ వరుణుడా, నువ్వు లేచి నిలబడి నమస్కారం చేయడం కాదు, స్వామివారి యొక్క గుర్రములు ఆధారము లేనటువంటి ఆకాశ మార్గంలో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పరిగెడుతున్నాయి. స్వామికి ఉపకారం చేయడం ఎటువంటిదో స్వామి రథానికి కట్టబడిన గుర్రాలకి ఉపకారం చేయడం కూడా అటువంటిదే. గుర్రాలకి చేసే మహోపకారం ఏమిటంటే వేడిక్కిపోయిన శరీరం మీద చల్లటి నీళ్లు చల్లితే గుర్రాలు సంతోషిస్తాయి.
అందుకని ఓ వరుణుడా, నువ్వు జలాధిదేవతవి, చల్లటి నీళ్లు ఇదిగో గుర్రముల మీద చిలకరించు అంటట. అనగానే పశ్చిమ దిక్కున వరుణుడు లేచి ఆయన గుర్రాల మీద నీళ్లు పోస్తాట. ఆ తడిసిపోయిన ఒంటితోటి గుర్రాలు ఇలా ఇలా విదిలిస్తే ఆ నీళ్లు లేచి దిక్పాలకుల మీద పడుతుంటాయిట. ఆ గుర్రాలు మండలాకారంగా వెళ్ళిపోతుంటే వరుణుడు లేచి నమస్కరిస్తాట. ఇలా వెళ్ళేటప్పటికి వాయువు వస్తాడు వాయువ్యంలో. ఓ వాయువా, ఇప్పుడే పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు స్వామి యొక్క గుర్రాల్ని తడిపాడు. ఇప్పుడు గాలి కూడా వేస్తే ఒళ్ళు చల్లగా వాటికి సేద తీరుతుంది. ఆయన గుర్రాల మించి చల్ల గాలి ప్రసరించి వాటి ఒళ్ళు చల్లబడితే సంతోషిస్తే స్వామి సంతోషిస్తారు. అంటే గాలి స్వామి గుర్రాల మీదకెళ్ళి అవి సేద తీరేటట్టుగా ఆనందపడేటట్టుగా చేస్తుందిట. నా గుర్రాల్ని సంతోషపెట్టాడని పరమప్రసన్నంగా వాయువు వంక చూస్తుంటే వాయువు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తుండగా ఉత్తర దిక్కు కెడుతుంది గుర్రం. ఉత్తర దిక్కున కుబేరుడు ఉంటాడు. అనూరుడు అరుస్తాట, నీకు శంఖనిధి పద్మనిధి అని 2 గొప్ప నిధులున్నాయి. అందులో ఆ శంఖమన్న పేరు పద్మమన్న పేరు 2 మా స్వామి చేతిలో ఉండేటటువంటి ఆయుధ రూపాలు. నీకింత గొప్ప ధనాధినాథుడవన్న పేరు వచ్చిందంటే మా స్వామి అనుగ్రహం. శంఖనిధి పద్మనిధికి అధిపతి అయిన వాడా, లేచి నిలబడి నమస్కరించంటట. అంటే కుబేరుడు లేచి నమస్కరిస్తాడు. అక్కడి నుంచి రథం ఈశాన్య దిక్కుకు తిరుగుతుంది. ఓ ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన శివ, నిన్ను నమస్కరించమని అడగం. ఎందుకంటే నువ్వు ఎలా అష్టమూర్తి తత్వంతో ఉంటావో అలా ఈ సూర్యుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. మీరిద్దరూ నమస్కారం చేసుకుంటే అద్దం ముందు నిలబడి నేను నాకు నమస్కారం చేసుకున్నట్టు ఉంటుంది బింబ ప్రతిబింబములకు. కాబట్టి ఆశ్చర్యమైన విషయం, ఏ ఇద్దరూ అష్టమూర్తి తత్వాన్ని పొంది ఉన్నారో వాళ్ళిద్దరూ ఒండరులు ఒకరికొకరు కనబడుతున్నారని అనూరుడు లేచి ఇటు అటు నమస్కారం చేస్తాడు. శివుడికి సూర్యుడికి రథం తిరుగుతుందట మండలాకారంగా. ఆ సూర్యోదయం అవుతుంటే అంతరిక్షంలో అంత హడావిడి జరుగుతుంది. అంత గొప్పగా ఉంటుంది. అది ఇక్కడి నుంచి కాదు, కిరణ సముదాయము చేత ప్రకాశించేటటువంటి సమస్త భువనములు లోకములు గ్రహమండలాల దగ్గర నుంచి ఆయన యొక్క అనుగ్రహంతో ప్రకాశించేటటువంటి సమస్త భూతములు కూడా అంత సంతోషాన్ని పొందుతాయిట. అక్కడతో ఊరుకోలేదు. బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు లేచి భయంతో నమస్కారం చేస్తారట. సమస్త భూతములు సంతోషంతో చేస్తే ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మాత్రం భయంతో చేస్తారట నమస్కారం సూర్యుడికి. ఎందుకో తెలుసా? బ్రహ్మగారంటాట, నేను పద్మసంభవుణ్ణి, శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టాను. నువ్వు కానీ పక్కకి వెళ్ళిపోయావనుకో పద్మాలు ముడుచుకుపోతాయి. నువ్వు పక్కకి వెళ్ళిపోకు, అటు తిరిగినా ఒక కిరణం మాత్రం వైపుకు పెట్టు, అయితే నాకు ఆసనం లేకుండా పోతుంది ముడుచుకుపోతే. అందుకని సూర్యనారాయణ నా వైపు చూడడం మాత్రం మానకుసుమా, అటు తిరిగినా ఇటు కిరణం పడేటట్టు చెయ్యి అని తన వైపు చూడడేమో అని బెంగపెట్టుకుని భయపడుతూ నమస్కారం చేస్తాట. ఇక శ్రీ మహావిష్ణువు నల్ల కలువల యొక్క కాంతిని అపహరించగలిగినంత గొప్ప కాంతి కలిగింది వచ్చిందనుకోండి, ఆ కాంతిలో ఈ కాంతి ఇంకొండదు కాదు. నల్ల కలువ చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అసలు నల్ల కలువ నీటిలో కనపడితే ఎంత అందంగా ఉంటుందో. దాని ఆ గొట్టం తుంచి చేత్తో పట్టుకుంటే పైకి నల్లగా ఉండి దాని లోపల తెల్లగా ఉంటుంది, ఉండి నీటి బిందువులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా దాంట్లో ఇలా తల పెడితే ముఖం పెడితే చల్లగా తగులుతుంది. శంకర భగవత్పాదులు విచ్చుకోని నల్ల కలువతో పోలుస్తారు అమ్మవారి యొక్క కళ్ళని. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. అమ్మవారి కళ్ళు ఇలా ఇచ్చుకున్నాయనుకోండి ఎదురుగుండా నిలబడలేం. ఇలా మూసుకుందనుకోండి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి లోకాలుండవు. కాబట్టి ఆవిడ పరమ ప్రసన్నంగా ఇలా ఉందనుకోండి, బాగా విచ్చుకోకుండా బాగా ముయ్యకుండా మనందరం సంతోషంగా నిలబడతాం. అందుకని విచ్చుకొని నల్లకలువ ఎలా ఉందో నీ కన్ను అలా ఉందన్నారు శంకరాచార్యులు. కాబట్టి ఆ నల్ల కలువల కాంతితో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఆయన శరీరం అంత కాంతివంతంగా ఉంటుంది. జలధర రేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో.
అంత అందమైనటువంటి కాంతితో ఉంటాడు. ఇంత కాంతి కలిగిన వాడికి అనుమానం వస్తుంది, అమ్మ బాబోయ్ సూర్యనారాయణమూర్తి వస్తున్నాడు కదా, ఆయన తేజస్సు అంతా నా మీద పెడితే నా కాంతి వెలవెలబోతుంది. అప్పుడు ఏమిటి అంత అందంగా ఉంటాడన్నారు కానీ ఏమిటి ఈయన కాంతి వెలవెలబోయేంత కాంతి సూర్యనారాయణమూర్తి వస్తోందని నా వైపు చూసిన వాళ్ళు ఇంతకన్నా అదే బాగుందని అటు తిరిగిపోతారేమోనని ఎక్కువ కాంతితో నా కాంతిని హరించి కుసుమా సూర్యనారాయణ అని ఈయన ఆయనకి నమస్కారం చేస్తాట భయంతో. బ్రహ్మగారికి ఆసనం ముడుచుకుపోతుందని భయం, విష్ణువుకి తన ఒంటి కాంతి దొంగిలిస్తాడేమోనని భయం. ఇక శివుడు ఆయనకి కూడా ఈయన్ని చూస్తే ఒక భయంట. ఏమిటి ఆయనకి భయం అంటే పరమశివుడు లోకములన్నిటినీ కూడా కాపాడుతుంటాడు, జ్ఞానకారకుడై ఉంటాడు. అంత జ్ఞానకారకుడైనటువంటి శంకరుడికి ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి లక్షణం ఉన్నవాడు అనేటటువంటి గొప్ప కీర్తి ఉంది. ఇంత గొప్ప కీర్తి ఉన్నప్పటికీ కూడా, ఇంత తెల్లటి శరీరం ఉన్నవాడైనప్పటికీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కిరణములు వచ్చి ఆయన మీద పడ్డాయనుకోండి, ఆయన కాంతి పడిపోయిందనుకోండి, ఇంత తెల్లటి వస్తువు ఆ కాంతిలో మునిగిపోతుంది. మునిగిపోతే అసలు ఆ వస్తువు ఉందా లేదా అన్నది అర్థం కాదు. ఎందుకంటే ఆయన స్ఫటిక మణినిభం, అసలే తెల్లది, పెద్ద కాంతిలో ఉందనుకోండి కనపడదు. సెల్ ఫోన్కి తెల్లటి కవర్ వేశారనుకోండి, నల్లటి దాని మీద పెట్టాలి, కనపడుతుంది. అంతేకాని మీరు ఎక్కడో ఏదో గదిలో పని చేసుకుంటూ దాన్ని పట్టుకెళ్ళి తెల్లటి పంచెల షాప్ మీద ఎట్టారనుకోండి, మీకు అది కనపడదు. ఎందుకని? అసలే దానికి తెల్ల కవర్ వేశారు సెల్ ఫోన్కి, పైగా పట్టుకెళ్ళి తెల్లటి పంచెల షాప్ మీద పెట్టారు, ఎందుకు కనపడుతుంది? అదే నల్ల బట్ట మీద పెట్టారనుకోండి, ఏది ఫోను అనేటప్పటికి కనపడుతుంది. తెల్లటి శంకరుడు తెల్లటి కాంతిలో మునిగిపోయాడు అనుకోండి, అసలు శంకరుడేడి? అందుకని కనపడ్డావు. అందుకని నీ కాంతి ప్రవాహంలో ముంచేసి నేనున్నానో లేనో అన్న అనుమానం లోకాలకి కల్పించకు సూర్యనారాయణమూర్తి. కొద్ది కొద్దిగా ముంచకుండా కాంతి ప్రసరించమని భయంతో నమస్కారం చేస్తాట. త్రిమూర్తుల్ని భయపెట్టగలిగినంత కాంతి పుంజంతో ప్రకాశించి బయలుదేరతాడు సముజ్యంతం. అది అగస్త్యుడి సంతోషం. అబ్బా ఏమి సూర్యోదయం కాదు. లోకంలో ఎక్కడైనా ఒకటి చూసామనుకోండి, మనందరం ఆయన్నే చూసామంటాం. ఏదో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసామనుకోండి, అయిపోయిందా దర్శనం అంటే అయిపోయింది. నేను వెళ్ళాను, మీరు వెళ్ళారు, చూసామా అలంకారం? చూశాను. కానీ సూర్యుడు ఎవరికి వాళ్ళకే వాళ్ళవాడు. అందుకే భీష్మాచార్యుల వారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోరుహములన్ నానావిధానూరూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నన్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానోరూపకుడై ఒప్పుచునుండునట్టి భంగి. ఉన్నదొక్క సూర్యబింబమే. నేను చూశాననుకోండి, అబ్బా సూర్యనారాయణమూర్తి మా ఇంటికి వచ్చారు. అసలు లోకంలో ఒక విశేషం ఉంది. మహాత్ములు కొంతమంది బాగా సంతోషం పొందడానికి ఏం చేస్తారో తెలుసా? భగవంతుడు తినాలి అని కోరిక పుట్టిందనుకోండి, తేలికగా అటువంటి కోరిక తీర్చుకోవడానికి మార్గం నైవేద్యం సూర్యనారాయణమూర్తికి చెయ్యడమే. నేను కొంతమంది పెద్దల దగ్గర చూశాను కూడా ఈ విధానం. పాయసం వండి సూర్యుడికి ఎదురుకుండా పెట్టి సూర్యుడికి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన పుచ్చుకున్నాడు. ఎలా తెలిసింది మీకు అంటే, మూత తీశాననుకోండి, సూర్యకిరణములు అందులో పడ్డాయా? సూర్యకిరణములు అంటే కరములా? కరములంటే చేతులా? చెయ్యి అందులో పెట్టాడంటే తీశాడా? తీశాడంటే తిన్నాడా? తిన్నాడంటే పక్కన పద్మిని ఛాయా ఉషాక్ కూడా పెట్టాడా? ఆయన ఆవిడ అందరూ తిన్నారా? ఇప్పుడు అంతకన్నా గొప్ప ప్రసాదం ఏమి నీకు? అలా ఇంకో చోట చూపించు నాకు. పరబ్రహ్మమైన సూర్యనారాయణమూర్తి యందు ప్రసాదము ఉచ్ఛిష్టంగా లభిస్తుంది. అందుకని ఎవరికి వాడికే సూర్యుడు, నేను పెట్టింది సూర్యుడు తిన్నాడు. ఆ సంతోషం మిగల్చగలిగిన పరమాత్మ స్వరూపం ఏదైనా ఉంటే సూర్యబింబం ఒక్కటే. అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్య జన్య కదంబ హృత్ సరోరుహములం నానా విధానోరూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతము. అమ్మో, మహానుభావుడు అటువంటి స్వామి అందరి యొక్క హృత్సరోర్హముల యందు ఉన్నాడు. అందరి యొక్క హృదయ పద్మముల యందు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు,
అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాణ్ణి చూడాలనుకోండి, లోపలికి ప్రయాణం రావాలి. ఈ పై కళ్ళు మూసేయాలి. ఈ కనురెప్ప తెరిచి ఉన్నంతసేపు ఎదురుగుండా లోకంలో ఉన్న వాటిని లోపలికి తీసుకొస్తుంది. నేను కళ్ళు తెరిచి అలా దేన్నో తేరిపారి చూశాను అనుకోండి, అబ్బా చాలా బాగుందే అనిపించింది అనుకోండి, వెంటనే అది మనసులోకి వెడుతుంది. ఇంటికి వెళ్ళి ఏం చెప్తాను, నేను వస్తూ వస్తూ చూశాను, ఒక గులాబీ మొక్క ఉంది, అసలు ఆకులు కనపట్టలేదు తెలుసా, అన్ని పువ్వులే, ఎంత బాగుందో అంటాను. ఇందులోంచి చూసింది ఇందులోకి వెళ్ళింది, ఊళ్ళో విషయాలన్నీ ఇందులోకి పట్టుకెడుతుంది. ఇది మూసి మనోనేత్రంతో లోపలికి వెళ్ళాను అనుకోండి, లోపల హృత్పద్మమునందున్నటువంటి పరమాత్మ స్వరూపుడైన ఆ పీతాభా కాంతి భాస్కర ఆయన కనపడతాడు. కానీ అలా లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యాలంటే ఎంత సాధన చెయ్యాలి. లోపలికి వెళ్ళి దర్శనం అంత కష్టం. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రం ఏ కష్టం లేకుండా మా ఇంటి డాబా ఎక్కి నేను ఇంచుంటే ఆయన వచ్చి నాకు కనబడతాడు. ఎంత అదృష్టం! ఇంత తేలికగా అనుగ్రహించగలిగిన వాడు ఉన్నాడా? నీ ఎదురుగుండా వాడు వచ్చి దర్శనమిస్తే వాడు వద్దని దేనికోసమో పరిగెత్తిన వాడిని ఏమనగలను నేను? వీడికి నమస్కారం లేదా? ఎక్కడికో పరిగెడుతున్నావా నమస్కారాల కోసం? వీడికి పెట్టి పరిగెత్తు, మంచిదే. అసలు వీడిని వదిలేసి పరిగెడితే అర్థం ఉందా అందులో? కాబట్టి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ అంటారు భీష్మాచార్యుల వారు. అంత గొప్ప సూర్యబింబం సముజ్యంతం. ఆ ఉదయించేటప్పుడు దాని యొక్క స్ఫూర్తి అలా ఉంటుంది. అందరి యందు జ్ఞానచక్షు తెరుచుకుంటుంది. అంతేకాదు, అసలు అందులో ఒక పెద్ద విశేషం ఉంది. సముజ్యంతం అండంలో ధర్మము అక్కడ ప్రారంభమవుతుంది. ధర్మచక్రం తిరగడానికి ప్రారంభం ఎక్కడ అంటే సూర్యోదయంలోనే. రాత్రి అందరూ నిద్రపోతే ధర్మచక్రం ఎందుకు తిరుగుతుందండి? నిద్రపోవడమే ధర్మం. రాత్రి తెలివిగా ఉండకూడదు. రాత్రి తెలివిగా ఉంటే మహాభారతంలో ధృతరాష్ట్రుడిని విదురుడు అడుగుతాడు, నీకు ఎందుకు నిద్ర పట్టదురా? నాకు నిద్ర పట్టదు, ఏమైనా చెప్పన్నాడు. ఎందుకు నిద్ర పట్టదు? 3 లక్షణాలు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఒకటి, నీకు ఏదో రోగం ఉండాలి, రాత్రులు నొప్పి ఎక్కిపోతుంది, అందుకని నిద్ర పట్టదు. రోగం ఏమైనా ఉందా? లేదు. పరకాంత యందు వ్యామోహం ఉన్నవాడికి రాత్రులు నిద్ర పట్టదు. నీకేమైనా ఉందా అని అడిగాడు. లేదు. పరుల సొమ్ము నీదిగా చేసుకోవాలన్న ఆలోచన ఉంటే నిద్ర పట్టదు. నీకేమైనా ఉందా అలాగని అడిగాడు. చెప్పకపోవడమే ఉంది. పాండవులకు చెందవలసిన రాజ్యం మా అబ్బాయికి ఇప్పించేయాలని తాపత్రయం, అందుకే నిద్ర పట్టదు. అందుకే నిన్ను పిలిచి మంచి మాటలు అడుగుతుంటేనే ఏమైనా చెప్పమని అన్నాడు. పోన్లే, తప్పు ఒప్పుకున్నావు అన్నాడు. సజ్జన సాంగత్యం ఉంది కాబట్టి కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చి దర్శనం ఇచ్చాడు, విశ్వరూప దర్శనం. ఒక్క మంచివాడినైనా మిగల్చుకో జీవితంలో. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. రాత్రి నిద్రపోవడం ధర్మం. తెల్లవారితే ధర్మచక్రం కదులుతుంది. ధ్రియతేమా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. తెలుసుకోవడం కాదు, అనుష్ఠించడం ధర్మం. తెల్లవారింది, నువ్వు సంధ్యావందనం చెయ్యాలి, ధర్మచక్రం కదులుతోంది. తెల్లవారింది, పూజ చెయ్యాలి, ప్రతి ఇంటా గంట మోగాలి. తెల్లవారింది, దాన ధర్మాలు చెయ్యాలి. తెల్లవారింది, ధార్మికంగా సంపాదించాలి. తెల్లవారింది, నీ కుటుంబ అభ్యున్నతి కొరకు నువ్వు ప్రయత్నించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని నమ్ముకుని నిలబడగలగాలి. దానికి అడుగు మహానుభావుడు ఆయన ఉన్నాడు. సర్వకాలముల యందు నన్ను కాపాడతానన్న పూలిక ఆయన ఉదయించడం దగ్గర మొదలైంది. ఆ తర్వాత యజ్ఞం చేశావో, యాగం చేశావో, పారాయణ చేశావో, ఏది చేసినా ఆయన ఉన్నంతసేపే కదా. ఆయన అస్తమించిన తరువాత చేసేది నిద్రపోవడం ఒక్కటే. సముజ్యంతం. ఆయన లేచాడంటే ధర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. అర్ధ సంపాదన నుండి సమస్తము అక్కడ మొదలవుతున్నాయి. అసలు ఆ ఉదయం అంత గొప్పది. ఒకడొస్తే ఒక పని, ఆయన వస్తే ఇన్ని జీవుల యొక్క ఇన్ని పనులు మొదలవుతున్నాయి. ఎంత అద్భుతం అసలు నిజంగా సూర్యోదయం. ఇంకా వదిలిపెట్టేస్తున్నాను ఆ నామాన్ని, ఎందుకంటే ఇప్పటికే 2 నేను కొట్టిన రమ్స్. రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం. ఆయన మహానుభావుడు దేవతల చేత అసురుల చేత కూడా నమస్కరింపబడతాడు. ఇది విచిత్రం. దేవతలు అంటే దైవ కార్యాన్ని నిర్వహిస్తారు. దివ్ అన్న శబ్దం, దివ్ అంటే కాంతి, కాంతి స్వరూపులై ఎప్పుడూ లోకోపకారము కొరకు ధర్మ సంరక్షణం కోసం దేవతలు ప్రవర్తిస్తుంటారు. అందుకు ఈశ్వరుడు వాళ్ళని కాపాడుతుంటాడు. రాక్షసులు కేవలం భోగాన్ని అపేక్షిస్తారు. మీకు చాలా తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి?
ఈ శరీరం ఉండగా గట్టెక్కిపోవాలనుకున్నవాడు దేవతా లక్షణం ఉన్నవాడు, ఈ శరీరంతో ఉండిపోవాలనుకున్నవాడు రాక్షస లక్షణం ఉన్నవాడు. అంతే తేడా. మీరు అన్నమాట మాకు కొంచెం కష్టంగా ఉందంటారేమో. ఈ శరీరానికి ఋతుమంతం అని పేరు. ఋతుమంతం అంటే ఏమిటి? ఇందులో ఉండి వేదం ఏ భోగాలు అనుభవించమందో ఆ భోగాలు అనుభవించి, ఈ భోగాలన్నీ భోగాలా అన్న వైరాగ్య భోగం పొంది, వైరాగ్య సుఖం పొంది, దానివల్ల తామరాకు మీద నీటి బొట్టులా ఉండి, ఏ సంగం లేకుండా పరమాత్మ యందు మనసుంచి చిత్తశుద్ధి వలన జ్ఞానము పొంది, జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని పొందాలి. అది దైవీ గుణము అంటారు. ఇక్కడే ఉంటారు దేవతలు. వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి పనుల యందు అనురక్తి పొంది ఉంటుంది లోపల నుంచి. ఈ మంచి పనుల యందు అనురక్తి కలిగి మంచి పనులు చేసిన తరువాత దీని మీద భ్రాంతి ఉండదు. నేను మీతో చెప్పింది మీరు బాగా పట్టుకున్నారో లేదో, అందుకు ఆశ్రమం మారుస్తారు. మీరు నేను చెప్పేది చాలా చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను సుమండి, మీరు కొంచెం బాగా జాగరూకతతో పట్టుకోవాలి. ఆశ్రమము కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పిన కట్టు కాదు. ఆశ్రమం మార్చుకోవడం కట్టు మీద కట్టు. నేను ఒకప్పుడు బ్రహ్మచారిని. బ్రహ్మచారి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడం. ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తరువాత శరీరమునందు కామము పొటమరిస్తుంది కాబట్టి, అది మనసు యొక్క లక్షణం కాబట్టి దాన్ని ధర్మంతో ముడివేసేయాలి. అందుకని ధర్మపత్నితో కలుపుతారు. కలిపినప్పుడు ఏం చేస్తారంటే కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారుతుంది, కట్టు విప్పరు. మీకు అర్థం అవ్వాలంటే, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళాం. నేనేదో సాయంకాలం ఇంకా పొలంలోంచి వచ్చేసే ముందు కొంత పచ్చగడ్డి కోసి పట్టుకొచ్చి, ఒరే ఆవుకు పట్టుకెళ్ళాలి గట్టిగా కట్టు అన్నాను. నేను ఆనపకాయ కోసుకురావడానికి వెళ్ళాను. పొలంలో పాదు ఉండదా, పాదుకు ఆనపకాయ ఉండదా, ఆనపకాయ కోసం వెళ్ళాను. వీడు 2 తాటాకులు తీసుకొచ్చి ముడేసి ఆ పచ్చగడ్డి కింద పెట్టి వాడి మోకాలతో గట్టిగా నొక్కి ముడేశాడు 2 వైపులా. నాన్నగారండి పచ్చగడ్డి మోపు కట్టేశాను. నేను వచ్చి దాన్ని కదిపి చూశాను ఎత్తుకోవడానికి. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత గడ్డి జారిపోతుంది, బిగుతుగా లేదు. నేను ఇదేం కట్టు కట్టడం రా అని విప్పేశాను అనుకోండి, చిన్నబుచ్చుకుంటాడు. అందుకని నేనేం చేశానంటే ఇంకో 2 తాటాకులు తీసుకుని తడప చేసి వాడు వేసిన కట్టు పక్కన ఈ తాటాకు పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా దగ్గర చేసి కట్టేశాను. ఇప్పుడు అటు ఇటు కట్లేశాను. పచ్చగడ్డి ఇంకా దగ్గరకి నొక్కుకుంది. ఇప్పుడు నేను బిగుతైన కట్లేశాక నా కొడుకేసిన కట్లు ఏమైపోతాయి? జారిపోయాయి. కట్టు మీద కట్టు ఆశ్రమం మార్చడం ధర్మం కోసం. అదంతా ధర్మం కోసం. కట్టు జారుతుంది, ధర్మం కోసం జారుతుంది తప్ప వేరొక ప్రయోజనం కోసం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు, గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తే ఎందుకు జారిపోయిందంటే ధర్మం కోసమే. నాకు పితృరుణం తీర్చుకోవాలి, ధార్మికమంగా సంతానాన్ని కనాలి, అది ధర్మపత్ని వలన పొందాలి నేను. అందుకని నా కామం ధర్మంతో ముడిపడాలి. అందుకని బ్రహ్మచర్యం అన్న కట్టు జారింది. కానీ ధర్మం అన్న కట్టు అలాగే ఉంది. అలాగే అన్ని మారుతూ పెడతాయి. అప్పుడు ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క సుఖాలు ఉంటాయి. గృహస్థున్నాడు అనుకోండి, భార్యతో ఉంటాడు, బిడ్డల్ని కంటాడు, మధురాన్నం తింటాడు, నైవేద్యం పెడతాడు. వేదం ఏ భోగాలు అనుభవించమందో ఆ భోగాలు అనుభవిస్తాడు. చక్కగా మంచి బట్ట కట్టుకుంటాడు, ఏదో ఇల్లు కట్టుకుంటాడు, దానం పట్టుకుంటాడు, చక్కగా 10 వస్తువులు దాచుకుంటాడు, అన్నీ చేస్తాడు. అన్నీ చేసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమి ఈ సంసారం, ఏమి ఈ సుఖాలు, ఇవన్నీ అనుభవించారు, ఇవన్నీ సుఖాలు కావు అని అన్నీ వదిలేసి అరణ్యానికి పోయి భార్యతో కలిసి వానప్రస్థుగా ఉంటాడు. అది వైరాగ్య సుఖం. ఈ వైరాగ్య సుఖం తర్వాత అసలు ఈ శరీరం అనేటటువంటిది అనిత్యం అండి అన్న విషయం రూఢం చేసుకుంటాడు. అనిత్యం అని తెలిసిపోయింది కాబట్టి నేను చెప్పేస్తానండి అంటావు. అది పడిపోయే వరకు ఎదురు చూస్తాడు. తనంతటా అది పడిపోతుంటే అది దాని ధర్మం, అది పడిపోతుంది. దానికోసం బెంగపెట్టుకోక్కర్లేదు. ఒక వెంట్రుక ఎలా రాలిపోతుందో అలా ఇది కూడా పడిపోతుంది. ఓ దీనికి పడిపోయే కాలం వచ్చేసింది, ఇది పడిపోతోందని పడిపోతున్న దాన్ని సాక్షిగా చూస్తాడు, ఆత్మగా విడుదల పొందుతాడు. అందుకని ఇది ఋతుమంతం. బాగా అర్థం కావాలంటే భగవాన్ రమణులు ఒక ఉపమానం చెప్పారు. విస్తరాకు కుడతారు. అంటే ఇప్పుడు మరి ఎవరైనా కుడుతున్నారో లేదో నాకు తెలియదు. బాదమాకులు కోసి శుభ్రంగా కడిగి పొడి బట్టతో చక్కగా ఓ తడిబుట్ట పిడిచి తుడుస్తారు. ఎక్కడ బూజు సాలిపురుగు లేకుండా తుడిచేసి చీపురు పుల్ల తెచ్చి, ఇల్లు ఉడిచిన చీపురు పుల్ల కాదు, కొత్త చీపురు కట్టలో చీపురు పుల్ల తెచ్చి మధ్యకి చీల్చి ఊడిపోకుండా అందంగా కుట్టు కుడతారు.
కుట్టిన తర్వాత గుండ్రంగా కుడతారు, మధ్యలో ఎక్కడా కన్నం ఉండదు, ఆకులన్నీ కలిసి గుండ్రంగా వస్తాయి. ఇప్పుడు ఈ విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? పెట్టకుప్ప మీదకి వెళ్ళిపోతుంది. కానీ కుట్టి పెట్టకుప్ప మీద పారేస్తావా? ఆ విస్తరి కుట్టాలి, ఇంటికి అతిథి రావాలి, అతిథి కాకపోతే పోనీ భర్తకి విస్తరి వెయ్యాలి, అన్నీ వడ్డించాలి, నెయ్యి అభిగారం చెయ్యాలి, ఆయన పరిశేచనం చెయ్యాలి, అన్నం తినేయాలి, ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు ఈ విస్తరాకుని వడిచి పెట్ట మీద పారేయాలి కాదు. అంతేగాని ఇది ఎలాగో చివరికి అక్కడికి వెళ్ళిపోతుందంటే నేను అక్కడ పారేస్తావా? పారయ్యావు. దాని ప్రయోజనం అయిపోవాలి. ఇది కూడా అంతే ఋతుమంతము. ఇది ఎందుకు వచ్చిందో అది పూర్తి చెయ్యాలి. దీన్ని శాస్త్రమునందు గురువునందు అనురక్తితో వాడాలి. బాగా అంతర్ముఖత్వాన్ని పొంది పరిశీలనం చేయాలి. ఈ సుఖములు కావన్నది స్వానుభవంలోకి రావాలి. వైరాగ్య సుఖం పొందాలి. శరీరం పడిపోతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండగలగాలి. ఇవి దేవతాగుణములు. ఈ దేవగుణములు ఉన్నవాడెవరో, ఏ సాధకుడున్నాడో వాడికి ఈ శరీరాన్ని పోషించి నిలబెట్టేవాడు, బుద్ధినిచ్చేవాడు, శ్రద్ధనిచ్చేవాడు ఆయనే. ఇంకొకడు ఆయన అన్నీ ఇలాగే చెప్తాడండి, ఏదో పిలిచారు కాబట్టి కాకినాడ నుంచి, వినడానికి బాగుంటుంది కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి, హాయిగా సంతోషంగా ఏదో భగవంతుడు టీవీ ఇచ్చాడు, లేవగానే చూసుకోవాలి, బెడ్ కాఫీ అని ఉంటుంది, అది అవన్నీ నేను ఎందుకు చెప్పాలి? లోకంలో తెలియని విషయాల వాటిని నేను చెప్పవలసిన అవసరమే ఉంది. కాబట్టి ఇతర విషయాలు అక్కర్లేదు, దీంతో భోగం అనుభవిస్తే చాలు. కానీ వాడికి కూడా ఆ భోగం అనుభవించడానికి శరీరమునందు సమర్థత ఇచ్చేవాడు వాడే. వాడికన్నా ఇంకొకడు మాత్రం కాడు, వాడే ఇస్తున్నాడు. కాబట్టి దేవాసుర నమస్కృతం. అందుకే వాడేం చేస్తాడో తెలుసా? ఇంత శ్రద్ధతో చేయకపోయినా ఎందుకు వచ్చిన కూడా వీడు ఎదురు తిరగకుండా ఉంటాడని స్నానం చేసో తువ్వాలు కట్టుకుని అగరత్తి తిప్పి వెళ్ళిపోతాడు. నువ్వు అగరత్తే తిప్పావు, వాడు 3 దీపాలు ఇట్టాడని వాడికి ఎక్కువ ఇవ్వడు, వీడికి తక్కువ ఇవ్వడు, అందరికీ సమానంగా ఇస్తాడు. ఎవడు ఎలా వాడుకుంటాడన్న దాన్ని బట్టి అభ్యున్నతిని పొందుతాడు. అది ఆయన గొప్ప తప్ప ఆయన యందు పక్షపాత బుద్ధి లేదు. 2 దేవాసుర నమస్కృతం. దేవతలు దేవతా కార్యం చెయ్యాలన్నా, రాక్షసులు రాక్షస కార్యం చెయ్యాలన్నా చిత్రం ఏమిటంటే ఇద్దరూ భగవంతుడికే నమస్కారం చేస్తారు. ఇద్దరూ భగవంతుడికే చేస్తారు. ఇద్దరు ఏమంటారండి? వాడు లోకాన్ని పాడు చెయ్యాలి, నేను సంకల్పించిన కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తయ్యేట్టు చూడు స్వామి అని దండం పెడతాడు. వాళ్ళు మేము సంకల్పించిన కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తయ్యేట్టు చూడు స్వామి అంటాడు. వాడు లోకరక్షణ చేస్తాడు, వీడు లోక భక్షణ చేస్తాడు. ఆయన శక్తిని ఇస్తాడు. ఒకడు అటెళ్ళి పాడైపోయాడు, ఒకడు ఇటెళ్ళి తరించిపోయాడు, అంతే తేడా. ఆ ఇద్దరూ నమస్కరిస్తారన్న మాటలో అర్థం ఏమిటంటే ఇద్దరినీ పోషించేవాడు ఆయనే. ఆయన యందు వైషమ్య బుద్ధి లేదు, ఆయన యందు పక్షపాతం లేదు. ఆయన యందు పక్షపాతం ఉందనుకోండి, లెక్క తీశాడనుకోండి, ఒరే ఇవాళ ఆదిత్య హృదయం చెప్తున్నావు కదా, నీకింత వయస్సు వచ్చింది కదరా, నువ్వు రోజు నిద్ర లేచిన తర్వాత నాకు నమస్కారం పెట్టకుండా బతికిన రోజుల సంఖ్య నీకు చెప్పనా అని వచ్చి ఇక్కడ నించున్నాడు అనుకోండి, నేనేమంటాను? స్వామి స్వామి ఇప్పుడే బాగుండదు, సభలో చెప్పకండి అంటారు కాదు. నేను నిజంగా రోజు నమస్కారం చేసేసానా? చేస్తే ధన్యుణ్ణి. చేశానని ఎందుకు చెప్పాలి? చెయ్యలేదని అనాలి. అయినా ఆయన నాతో ఆదిత్య హృదయం చెప్పిస్తున్నాడే, మీరందరూ చేసిన వారు మీతో వినేటట్టు చేస్తున్నాడే, ఎంత చమత్కారమైంది. దేవాసుర నమస్కృతం. మంచి భావన ఉండి అకస్మాత్తుగా రయోగుణం పుడుతుంది ఒక్కొక్కళ్ళు, అప్పుడు విచిత్రమైన రాక్షస బుద్ధి పుడుతుంది, అయినా అనుగ్రహిస్తాడు. అది ఆయనలో గొప్పతనం. అంతేగాని ఒరే నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తానండవు. మీకు నేను ఉదాహరణ చెప్పనా? భాస్కర రాయల వారు ఉన్నారు, లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు. మహానుభావుడు భాస్కర రాయల వారంటే సామాన్యుడు కాడు. ఆయనకి బాలాకీ నగరం అని ఉత్తర భారతదేశంలో దాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. చంద్రసేన జాధువుడు అని ఒక సేనాపతి. ఆ చంద్రసేన జాధువుడు ఈ భాస్కర రాయల వారికి గొప్ప శిష్యుడు. ఈయన ఒకసారి ఆ బాలాకీ నగరం వైపుకి వెడితే ఆయన వచ్చి ఈయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, మహానుభావ గురువర్యా, ఇంతకాలానికి వచ్చారు, నాకు సంతానం లేదు, మీరు అనుగ్రహిస్తే, మీరు చల్లని చూపు చూస్తే మీరు తప్పకుండా నువ్వు కొడుకుని కంటావు రానొక్క మాట అంటే నాకు కొడుకు పుడతాడు, మీ ఆశీర్వచనం నాకు అంగరక్ష, కాపాడండి అన్నాడు. గురువు ప్రసన్నుడయ్యారు. గురువు తలుచుకుంటే చేయలేంది ఏముంటుందండి? అధిగత అధిగత తత్వ శిష్యహితయోజ్యత సతతం. ఎప్పుడూ శిష్యుడి యొక్క హితాన్ని కోరుతాడు. ఆయనకి తత్వం తెలిసి ఉంటాడు. ఆయన వీటి యందు మమేకంగాడు.
కోరుకున్న శిష్యుడికి ఆ తత్వము చెప్తాడు. కాబట్టి వెంటనే ఆ భాస్కరరాయల వారు అన్నారు, నీకు గొప్ప కొడుకు పుడతాడు రా అని ఆశీర్వచనం చేశారు. చాలా సంతోషించాడు. చంద్రసేన జాధవుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో దేశాటనం చేస్తూ వెళ్ళిపోయాడు. ఇదే భాస్కరరాయల వారి దగ్గర మంత్రోపదేశం పొందాడు. మంత్రోపదేశం పొంది శ్రీశైలం భ్రమరాంబికాదేవి అనుగ్రహం చేత వాగ్వైభవాన్ని పొందాడు. ఆయన నోటి వెంట ఏదైనా అంటే అయిపోతుంది. అంత గొప్ప వాక్పటిమ పొందాడు. నారాయణ దేవుడిని భాస్కరరాయల వారి శిష్యుడు. భాస్కరరాయల వారే ఇచ్చారు మంత్రం. కాబట్టి భాస్కరరాయల వారి గురువు. ఆయన వచ్చాడు బాలాకీ నగరానికి. వస్తే ఈ చంద్రసేన జాధవుడు ఉన్నవాడు ఊరుకోకుండా వెళ్ళి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి, అయ్యా మా ఆవిడ కడుపులో ఏ శిశువు ఉందో చెప్తారా అన్నాడు. ఆయన అన్నాడు, చటుక్కున ఆడ శిశువు అన్నాడు. ఆయన ఎప్పుడు భ్రమరాంబ అమ్మవారిని లోపల ధ్యానం చేస్తుంటాడు. అందుకని ఆ సంతోషంలో ఆడ శిశువు అన్నాడు. ఈయన అన్నాడు, అదేమిటి మీరు ఆడ శిశువు అంటున్నారు? భాస్కరరాయల వారు కొడుకు పుడతాడనే నాకు వరం ఇచ్చారే అన్నాడు. వెంటనే ఈ నారాయణ దేవుడు అన్నాడు, తుచ్చుడా, ఎంత పని చేశావురా? నాకు మంత్రోపదేశం చేసిన గురువు మా గురువు గారు. అటువంటి గురువు గారు కొడుకు పుడతాడని చెప్పిన తరువాత మళ్ళీ వచ్చి నా కాళ్ళ మీద పడి కడుపులో ఏ శిశువు ఉందని అడిగావు. అంటే నేను ఇప్పుడు ఆడపిల్లన్నాను. నా మాట నిజమైతే గురువు గారి మాట పోతుంది. నా మాట అబద్ధమైతే భ్రమరాంబకి సంబంధించిన ఉపాసన బలం పోతుంది. కాబట్టి రెండూ నిజం అవుతాయి. గురువు గారు చెప్పినట్టు మగపిల్లాడు, నేను చెప్పినట్టు ఆడపిల్ల. మగ ఆడ కాకుండా పుట్టాడు కాబట్టి నపుంసకుడు పుడతాడు రా నీ కొడుగ్గా అని చెప్పి వెళ్ళిపోయాడు. నపుంసకుడు పుట్టాడు. ఏడిచాడు. రామచంద్ర జాధవుడిని పేరు పెట్టాడు ఆ పిల్లాడికి. మళ్ళీ వచ్చారు భాస్కరరాయల వారు. వస్తే వెళ్ళి భాస్కరరాయల వారి మీ కాళ్ళ మీద పడి నపుంసకుడు పుట్టాడన్నారు. తెల్లబోయారు భాస్కరరాయల వారు. అదేమిటి, నా వాక్కు అమోఘం అంటే తిరుగులేదే, ఇలా ఎందుకు జరిగిందన్నారు. అప్పుడు జరిగిన కథ అంతా చెప్పారు. సరే బెంగ పెట్టుకోకు, లోకంలో ఎటువంటి విషయాన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయన యొక్క ఆరాధనలో తృచ అర్ఘ్య విధానం అనే ఒక విధానం ఉంది. అది ఇక బ్రహ్మాస్త్రం. సూర్యుడి విషయంలో అనుగ్రహాన్ని తెచ్చి పెట్టేస్తుంది అంటారు పెద్దలు. కృష్ణానదిలో నేను కర్ణాటక దేశంలోకి వస్తుంది ఆ ప్రాంతం. అక్కడ నేను ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తిని తృచ అర్ఘ్య విధానంతో ఉపాసన చేసి ప్రసన్నుండి చేసుకుని నపుంసకుడైన నీ కొడుకుని పురుషుడుగా మారుస్తానని ఆ కొడుకుని చంద్రసేన జాధవుణ్ణి రామచంద్ర జాధవుణ్ణి కూడా వెంట పట్టుకుని శిష్యులందరినీ తీసుకుని కర్ణాటక రాజ్యంలో ముమ్ముళ్ళ అనుకుంటాను, మునిమళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కృష్ణానది అంత దూరంలో ఉండగా ఇక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించుకుని రోజు కృష్ణానదికి వెళ్ళి తృచార్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని ఆరాధించి ఎండెక్కిన తర్వాత నడిచి కుటీరానికి వచ్చేవారు. ఆయన కాళ్ళు బొబ్బలెక్కిపోతే భాస్కరరాయల వారి శిష్యుల్ని పిలిచి అన్నారు, రే కాళ్ళు బొబ్బలెక్కేరా, నడవడం క్లేశం అవుతోంది, నీటిలో నిలబడాలి కదా, కుటీరాన్ని నదీ తీరానికి మారుద్దాం అన్నారు. అందులో ఒక శిష్యుడు అన్నాడు, హే బ్రహ్మన్, మనమే నది దగ్గరికి వెళ్ళాలా, మీరు తలుచుకుంటే నది మన కుటీరానికి రాదా? ఈ ఆలోచన ఎందుకో రాలేదురా, నదినే దగ్గరికి రమ్మంటాను అని ఆయన సూర్యనారాయణమూర్తిని తృచార్ఘ్య విధానంతో పూజ చేసి పిలిచారు. ఇలా రా అన్నారు. వచ్చాడు సూర్యనారాయణమూర్తి. ఏం కావాలి మీకన్నాడు. నీకే నేను అర్ఘ్యం ఇచ్చి రోజు పూజ చేస్తున్నాను, ఈ పిల్లవాడు నపుంసకుడు పురుషుడు కావాలి. కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి, కృష్ణానదిని నా పర్ణశాల ముందు నుంచి ప్రవహింపచేయి అన్నాడు. సూర్యనారాయణమూర్తి నవ్వి అన్నాడు, ఎందుకు అలా ప్రవహింపచేస్తే ఏం చేస్తారు? నాకు పూజ చేస్తారు, మీరు తృచార్ఘ్య విధానంలో ఆరాధిస్తారు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కనపడాలి. కనపడితే ఏం అడుగుతారు? ఈ పిల్లవాడిని పురుషుణ్ణి చేయమని అడుగుతారు. ఇప్పుడే చేసేస్తాను, ఇంకా మళ్ళీ మీరు నా దానికోసం నదిని మీ గుమ్మం ముందుకు తేవడం ఇవన్నీ ఎందుకు, అక్కర్లేదన్నారు. అంత సత్వగుణ సంపన్నుడైన భాస్కరరాయల వారికి సర్రున కోపం వచ్చింది. నేను బెచ్చగాండి అనుకుంటున్నావా? ఏమి నువ్వు ఇస్తే పుచ్చుకోమంటున్నావు? నీ ఆరాధన విధానం లోకంలో లేకుండా చేసేస్తాను, తపస్సు చేశాను. సూర్యనారాయణమూర్తి అన్నాడు, అంత కోపం ఎందుకండి? నదిని మీ కుటీరం ముందు నుంచి ఎందుకు తీసుకురానన్నానంటే, ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు నియమం చేశాడు నదులు ఇలా ప్రవహించాలని. ఆ ప్రవాహాన్ని మళ్లించడం నేను చెయ్యకూడని పని, అందుకని వద్దన్నాను. మీరు కోపగించారు కనుక మీరు ఉన్నంత కాలం ఆ కుటీరం ముందు నుంచి వెళుతుంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత నది యథా మార్గంలోకి వెళ్ళిపోతుంది. సరేనన్నాడు.
ఆ నది ఆయన కుటీరం ముందుకు వచ్చింది. తృచార్ఘ్య విధానంలో మళ్ళీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించారు. అప్పుడు ఆయన ప్రసన్నుడై చాలా బాగా ఆరాధించావోయ్, ఏం కావాలన్నారు. ఈ పిల్లాడిని నపుంసకుడిని పురుషుణ్ణి చెయ్యన్నారు. పురుషుణ్ణి చేశారు. అప్పుడు చంద్రసేన జాధవుడు చింత చెట్లతో కూడుకున్న అగ్రహారాలు దానం చేశాడు. ఇవి బ్రాహ్మణులు తినాలి, అమ్మితే పురుగులు పుడతాయని చెప్పి ఆయన శాపం ఇచ్చారు. ఇప్పటికీ అక్కడ చెట్టు చింతకాయ కోసుకుని చారు పెట్టుకుంటే పనికొస్తుంది. ఆ చింతకాయలు అమ్మితే అందులో చింతకాయల్లో ఇది ఉండదు, రసం ఉండదు, పురుగులు ఉంటాయి. ఇప్పటికీ కర్ణాటకలో ఉంది ఆ గ్రామం. భాస్కర్ రాయల వారంటే అంత శక్తి సమన్వితులు. ఒకనాడు సత్వగుణంతో ఆరాధించిన అనుగ్రహించాడు, ఒకనాడు రజోగుణంతో ఆయన నీ పూజ లేకుండా చేసేస్తానన్నా అనుగ్రహించాడు. కోపం లేదు. భాస్కర్ రాయల వారికి కోపం వచ్చిందేమో కానీ సూర్యనారాయణమూర్తికి కోపం రావా. మహానుభావుడు అంతే ప్రసన్నుడై అనుగ్రహించాడు. దేవతల్ని అలా అనుగ్రహిస్తాడు, అసురుల్ని అనుగ్రహిస్తాడు. ఇద్దరూ ఆయనకే నమస్కారం చేస్తారు. అది విచిత్రం. ఇద్దరూ ఎవరికి నమస్కరిస్తారంటే సూర్యుడికే నమస్కరిస్తారు. ఇద్దరినీ కాపాడేవారు ఎవరంటే ఆయనే కాపాడతారు. ఆయనే ధర్మానికి ప్రాతిపదిక అయి ఉంటాడు. అసలు ఈ దేశం గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఆయన అనుగ్రహాన్ని ప్రధానంగా చేసుకుంటారు. అందుకే పూర్వం యుద్ధం జరుగుతుంటే సూర్యాస్తమయం అవగానే భేరీ మోగించేవారు. ఈలోగా యుద్ధం జరుగుతుంటే ఏ శత్రువు కోసం యుద్ధం చేస్తున్నారో ఆ శత్రువు దొరికాడు, జుత్తు పట్టుకున్నాడు, కత్తి ఎత్తి ఇంకా కంఠం మీద ఇలా వెయ్యబోతున్నాడు. సూర్యాస్తమయమైందని భేరీ వినపడింది అనుకోండి, వదిలిపెట్టేసేవాడు. మీకు ప్రపంచం మొత్తం మీద యుద్ధం కూడా ధర్మయుద్ధం చేసిన జాతి ఏదైనా ఉంటే ఒక్క భారతదేశమే. యుద్ధం కూడా ధర్మమే. ధర్మం తప్పిన యుద్ధం కూడా చేయలే ఈ దేశం. అంత గొప్ప దేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం.